ఆపత్కాలంలో ఆయన నాకు ఉత్తరం ఇచ్చును గాక. ఇంకేమంటున్నాడు? యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. నెక్స్ట్, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఎందుకు? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నైకను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎట్లా? ఆ కోరిక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవునితో ఉన్నప్పుడు నీ హృదయంలో కూడా దైవ చిత్తానుసారమైన కోరిక ఉంటుంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు అయినా సఫలపరచు. అంటే నువ్వు ఒకటి చదువుకో. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. వద్దు మనకి. నెక్స్ట్ వచనం, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఎందుకు? ప్రభు, ఈ రోజు నుండి ఒక డిఫరెంట్గా నేను సిద్ధపడతా, ఒక ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతా. నన్ను వాడుకో ప్రభు. అందరు మోకరించండి. నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం ఆరాధన, ప్రార్థన, వాక్య ప్రత్యక్షతలో ఇక్కడ యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్, ప్రామిస్ ల్యాండ్, ఈ స్థలం అంతా నీ గ్లోరీ కమ్ముకోవాలా ప్రభా. వారి హృదయాల్లో దైవ కార్యం జరుగును గాక, వారి అంతరంగ స్థితి మారిపోవును గాక అని ప్రార్థన చేస్తూ ప్రభు, ప్రతి బిడ్డ ప్రార్థనలన్నీ ఆలకించి మేమన్నిటికీ రిజల్ట్ చూచుదుము గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.